మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నట్లయితే, నీవు లేచి షోమ్రోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి ఈ మాటలు కానీ మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఎవరెవరితో మాట్లాడుతున్నారండి? ఎవరెవరితో మాట్లాడుతున్నారండి? చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ మాటలు కానీ మనం గమనించినట్లయితే చూడండి, అక్కడ తిష్బీయుడైనటువంటి ఏలియా కంట ఎవరు ప్రత్యక్షమయ్యారంట? యెహోవా ఏడంట ప్రత్యక్షమయ్యి యెహోవాకి ఏం చెబుతుందంట, ఇదిగో నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన ఆహాబుని ఎదుర్కోమని చెబుతుంది. ఎందుకండి అతనంట నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడంట. ఎందుకని చెప్పండి? చూడండి, ఆహాబు రాజు షోమ్రోను పట్టణానికి ఎందుకంట ఎవరండి? షోమ్రోను పట్టణానికి ఆహాబు రాజు. చూడండి, ఇతను ఒమ్రీ యొక్క కుమారుడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలందరినీ ఇతను పరిపాలిస్తూ ఉండేవాడంట. చూడండి, అలాంటిది ఒక దినాన చూడండి ఆహాబు అంట షోమ్రోను నగరానికి ఆనుకొని ఉన్నటువంటి ఇశ్రాయేలు వాడైనటువంటి నాబోతు యొక్క ద్రాక్ష తోటను చూశాడంట. దేని చూశాడు? షోమ్రోను యొక్క నగరానికి ఆనుకొని ఉన్నటువంటి నాబోతు యొక్క ద్రాక్ష తోటను చూశాడంట. ద్రాక్ష తోటను చూడగానే ఆహాబుకి ఏం కలిగిందంట? ఆ ద్రాక్ష తోట మీద ఆశ కలిగింది. చూడండి, ద్రాక్ష తోట మీద ఆశ కలిగి ఆహాబు ఏం చేశాడంటే నాబోతుని పిలిపించాడంట. నాబోతుని పిలిపించి ఏమన్నాడంట, అయ్యా ఇదిగో నీ ద్రాక్ష తోట నా నగరికి ఆనుకొని ఉంది కాబట్టి దానికి బదులుగా నీకు కూర తోటను కానీ లేదంటే మంచి ద్రాక్ష తోటను కానీ లేదా నీకు అనుకూలమైతే ధనాన్ని కానీ నేను ఆ తోటకు సంబంధించిన ధనాన్ని కానీ నీకు ఇస్తాను, ఆ ద్రాక్ష తోట నాకు ఇవ్వమన్నాడు. అప్పుడు ఈ నాబోతు ఏమన్నాడంటండి, అయ్యా రాజా, నువ్వు ధనవంతుడివి, నీకు ధనం ఉంది, ఆస్తులు ఉంది, రాజ్యం ఉంది, అన్నీ ఉంది అయ్యా. అయితే ఇదిగో ఉన్న ఈ ద్రాక్ష తోట నా పితరుల యొక్క ఆస్తయ్యా, మా తాతల యొక్క ఆస్తది, అది తప్పితే నాకేది లేదు. కాబట్టి ఇదిగో దానిలోనే నేను వ్యవసాయం చేసుకొని సంతోషంగా బ్రతుకుతున్నానయ్యా. ఆ ద్రాక్ష తోట ఇవ్వడం అసలు కుదరదని చెప్పాడు. చూడండి, ద్రాక్ష తోట ఇవ్వడం కుదరదని కానీ ఈ రాజు ఏం చేశాడంట? ఏం చేశాడండి? చూడండి, అతను ఏం చేశాడంట? మూతి ముడుచుకొని ఆహారం తినకుండా కోపంతో చూడండి ఎవరితో మాట్లాడకుండా భోజనం చేయకుండా ఉన్నాడంట.
చూడండి, ఎవరితో మాట్లాడకుండా భోజనం చేయకుండా ఉంటే అతని దగ్గరికి ఎవరు వచ్చారంట? నాబోతు యొక్క భార్య. ఎవరండేమా? సీదోనీయులు రాజైనటువంటి ఎగ్బాయాలు కుమార్తె అయినటువంటి యెజెబెలు. ఎవరు చెప్పండి? యెజెబెలు. చూడండి, ఈమెకి దేవుని భక్తి లేదు, దేవుడి యొక్క విధానం లేదు, ఏమీ లేదండి, అన్ని రాలే. చూడండి, యెజెబెలు అంటే ఏం చేసిందంట? ఆహాబు ఎదుగు వచ్చి అడుగుతుంది ఏమని? చూడండి, అదే అధ్యాయం 5వ వచనం చదువుకున్నట్లయితే, అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకొని ఉన్నావే, భోజనము చేయక ఉన్నదేమని అతను అనగా, అతడు ఆమెతో ఇట్లా, నేను నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చదనని యెజ్రెయేలీయుడైన నేను నాబోతుతో చెప్పగా, అతడు నా ద్రాక్ష తోటను నీకియ్యనెను. అందుకతని భార్య అయిన యెజెబెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటం లేదా? లేచి భోజనము చేసి మనసులో సంతోషంగా ఉండము. నేను యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదని అతనితో చెప్పినాను. చూడండి, మరి రాజుగారినేనా? రాజు ఏది అడిగినా వచ్చిందరా అని చెప్పండి. రాజు అడిగితే రాకపోతే ఏం చేస్తారు? ఆ మనుషుల్ని చంపారు. అవునా కదా? చెప్పండి. యెజెబెలు కూడా ఏమంటుంది? ఇదిగో, నువ్వేమన్నా భటుడు అనుకున్నావా, లేదా పనికి మాలినోడు అనుకున్నావా, లేకపోతే నీకేమి ఉపయోగం లేదనుకున్నావా, లేదా ఉద్యోగం లేనోడు అనుకున్నావా? నువ్వు ఎవరు? ఒక దేశానికి నువ్వు రాజు. అలాంటిది నువ్వు మూతి ముడుచుకొని బాధపడతా కూర్చున్నావు ఎందుకు? ఏమన్నా అన్నది? ఎందుకు నువ్వు బాధపడతావు? నువ్వు బాధపడద్దు. ఇదిగో, ఆ తోటను నేను నీకు ఇప్పిస్తాను. చూడండి ఎలా ఇప్పించిందండి. ఆ పట్నంలో అంట ఎవరిని పెట్టిందంటండి? ఒక తాకీదు పెట్టిందంట. ఏమంట? చూడండి, నాబోతు నివాసం ఉన్నటువంటి ఆ పట్నం పెద్దలందరినీ పిలిపించి వారికి ఏం చెప్పింది? అయ్యా, నాబోతు మీద మీరు తప్పుడు సాక్ష్యం చెప్పండి. ఏం చెప్పండి? నాబోతు మీద మీరు తప్పుడు సాక్ష్యం చెప్పాలి. ఏ సాక్ష్యం? ఒక ఇద్దరు పనికిమాలిన వ్యక్తులు తీసుకొచ్చి, ఇదిగో నాబోతు దేవుణ్ణి రాజుని దూషించాడు కాబట్టి అతన్ని ఏం చేయాలి? పెద్దల ఎదుటికి తీసుకొచ్చి రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని చెప్పి ఒక తాకీదు తీసుకొచ్చిందంట. చూడండి, తాకీదు తీసుకొచ్చి ఏం చేసిందంట? అక్కడున్న పెద్దలు ఉసిగొలిపితే వారు ఆ పట్టణంలోకి వెళ్ళిపోయి ఆ నాబోతుని పిలిపించి, ఇద్దరు పనికిమాలిన వ్యక్తుని పిలిపించి, అయ్యో ఇది ఈ నాబోతు ఏ తప్పు చేశారని ఆ పనికిమాలిన వ్యక్తులను అడిగితే వారేం చెప్పారంట? వారేం చెప్పారండి? ఈ నాబోతు మా కళ్ళ ఎదుటిగా దేవుణ్ణి దూషించాడు, రాజుని దూషించాడు. చూడండి, చాలా మంది ఏం చెబుతారు? అబద్ధ సాక్ష్యం చెబుతారండి. ఎందుకంటే అక్రమంగా సంపాదించుకోవడానికి. చూడండి, చాలా మంది ఇదిగో ఇతరులు ఏది ఆశించాలో, చూడండి ఇదిగో ఇతరులు ఏది ఆక్రమించుకోవాలి, ఇతరులు ఏది మనం సొంతం చేసుకోవాలి, ఊరికి ఏదొచ్చింది ఏది తీసుకోవాలని ఆలోచనతో చాలా మంది ఏం చేస్తారు? అక్రమ సంపాదనకు ఆశ కలిగి ఉంటారండి. రాజుకి ధనం లేదా? ఈ రాజుకి బంగారం లేదా? ఈ రాజుకి పొలాలు లేవా? ఈ రాజుకి ఆస్తి లేదా? ఈ రాజుకి ధన సంపన్నత లేదా? ఉందండి, అయినా కానీ ఆయనకేమవట్లేదు, నాకు దాహం తెప్పలేదు. కొంతమంది సంపాదిస్తున్న ఇంకా సంపాదించాలి ఏనండి. ఇతరులు మోసం చేసి చూడండి, కొంతమంది వడ్డీకి సంపాదిస్తారు. ఏం చేస్తారు?
ఎదుటోడు చచ్చిపోతున్నా అని అతనండి. వాడు నాకు దగ్గర వడ్డీ తీసుకున్నాడు కాబట్టి ఆడు శవాన్ని తీయాలన్న ముందర నాకు ఇవ్వాల్సిన ధనాన్ని నాకు ఇవ్వాలన్న. చూడండి, ఇది అక్రమంగా సంపాదించుకోవాలన్న. చూడండి, వడ్డీ వ్యాపారంలో చూడండి 10 రూపాయలకి 20 రూపాయలు ఎక్కువేసి, తప్పుడు లెక్కలేసి, తప్పుడు త్రాసులు పెట్టి, తప్పుడు చూడండి కొలతలేసి సంపాదించే వాళ్ళు, అక్రమంగా సంపాదించే వాళ్ళు లేరండి. ఇతను కూడా చూడండి అక్రమంగా యజమాని యొక్క ఆస్తిని తీసుకోవాలని చూసాడు. ఒక వ్యక్తి దగ్గర తనకి ఇష్టం లేకుండా మనం ఏమి తీసుకోవచ్చా? చూడండి, వాక్యం ఏం చెబుతాండ, నీ పొరుగువాడిది ఏది నువ్వు ఆశించకూడదు. నీ పొరుగువాని ఆస్తి కానీ, పొరుగువాని ఎద్దును కానీ, పొరుగువాని భార్యని కానీ, పొరుగువాని స్థలాన్ని కానీ, పొరుగువాని ఇంటి కానీ, పొరుగువాని పనివాడిని కానీ దేన్ని నువ్వు ఆశించకూడదండి. యాహాబు నాబాదు యొక్క పొలాన్ని ఆశించాడు. చూడండి, ఇతరులు ఏది నువ్వు ఆశించవచ్చా చెప్పండి? వృధాగా నువ్వు ఇతరులు ఏది కూడా చూడండి. ఇంట్లో వ్యక్తి యొక్క వస్తువు బాగుంది, అది నాకు కావాలి, అంత చెప్తావు. కొన్ని చోట్ల చూడండి, పనిచేసే వాళ్ళని చూడండి ఏం చేస్తారు, వాడు బాగా పని చేస్తున్నాడు అనుకో, వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగో ఆ కొట్టోడు నీకు 20 రూపాయలు ఇస్తున్నాడేమో, నేను 2 ఇచ్చి నిన్ను పనిలో పెట్టుకుంటూ వస్తావా? నువ్వు ధనం ఇచ్చినా కానీ నువ్వేం చేస్తున్నావు? అతని కింద పనివాడు, అతని ఆస్తి, దాన్ని నువ్వేం చేస్తున్నావు? సంపాదించుకోవాలని చెప్తున్నావు. లేరా చెప్పండి? ఇతరులు ఏది వచ్చిందా మనకని ఆశించేవాళ్ళు లేరు చెప్పండి? ఉన్నారు లేరా? చూడండి, అక్కడ యజమాని కూడా ఏం చేసింది, తప్పుడు సాక్ష్యం పలికించి అతని యొక్క ఆస్తి లాక్కుందండి. అతని యొక్క ద్రాక్ష తోటను లాక్కొని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది? ఆహాబుకు అప్పగించింది. ఇదిగో ఈ దినమును లే, సంతోషంగా ఉండి, ఇదిగో నీకు ఆస్తి వచ్చింది, ఇదిగో ఈ ద్రాక్ష తోట నాదని అడ్డుపడేవాడు ఎవడు కూడా లేడు. ఉన్నాడు చెప్పండి? నాబోతు రాళ్ళతో కొట్టబడి చంపడ్డాడు. ఇంకా అసలు అతని చచ్చిపోయిన వెంటనే అతని చేతి నుంచి ఏం చేశాడంట, దస్తావేజుల మీద ముద్ర వేయించి రాజు పేరు మీద రాపించాడు. చూడండి ఎంత, చూడండి అవమానం చెప్పండి, ఎంత అక్రమం చెప్పండి, ఎంత ఘోరమైన పాపం చెప్పండి. అవునా కదా? ఇతరులను ఆశిస్తే ఏమైంది నీ జీవితం? నీది కాదు ఏది నువ్వు ఆశించవచ్చు చెప్పండి. చూడండి, ఒక ఆయన రైల్వే ఎంప్లాయీ ఉన్నాడండి. ఒక ఆయన నెలకి 1,00,000 రూపాయలు జీతం వచ్చిందండి. నెలకి 1,00,000 రూపాయలు జీతం వస్తే చూడండి, కొండ దగ్గర స్థలం కొన్నాడండి. 4 సెంట్లు స్థలం కొన్నాడు. కొండ మీద ఒక 4 సెంట్లు స్థలం కొని చూడండి, తన స్థలం పక్కన ఇంకో స్థలం ఉన్నది. అది కూడా 4 సెంట్లు అయితే చూడండి, నా రాత్రిపూట ఆ స్థలం దగ్గరికి వెళ్ళి ఆ ఉన్న హద్దురాలు బీకేసి ఆ పక్కన ఉన్న స్థలం కొద్ది జరిపి హద్దురాలు వేసాడు. ఉదయాన్నే ఎవరు వచ్చారు? ఆ పక్క స్థలం వ్యక్తి వచ్చి చూస్తే హద్దురాలు ఏం చేయబడి జరపబడి ఉన్నాయి. ఏంది నా స్థలంలో హద్దురాలు జరపబడి అని ఉండే అని వెళ్ళి ఏం చేశాడంట, వెళ్ళి ఫారెస్ట్ సంబంధించింది కాబట్టి అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసులకి ఏం చేశాడంట, కంప్లైంట్ ఇస్తే ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసు ఈ రైల్వే ఆయన్ని పిలిచాడండి. ఈయన వచ్చి అయ్యా ఇదిగో నేను జరపలేదయ్యా అని వితండవాదం చేస్తున్నాడు. ఎంత వితండవాదం చేసినా ఆయన నమ్మట్లా. చివరికి ఏం చేశాడంటే లంచం ఇవ్వడానికి కూడా సిద్ధపడితే చూడండి ఆయన ఏం చేశాడంటే ఈ రైల్వే ఎంప్లాయ్ మీద కంప్లైంట్ తీసుకున్నాడు. కంప్లైంట్ తీసుకుంటే చూడండి ఆయన ఏమయ్యాడంటే సస్పెండ్ అయ్యాడండి. అక్రమంగా సంపాదించడానికి ఏం చేశారు, సస్పెండ్ చేశారు. కాబట్టి ఇదిగో నువ్వు అనుకోవచ్చు ఏది నేను అక్రమంగా తీసుకోవట్లేదు కదా, ఎదుటి వారిని నేను ఏది ఆశించలేదు కదా నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు తీసుకున్న ప్రతి దానికి ఏం చేయబడతావు,
లెక్క చెప్పబెడతాను. నువ్వు ఎవరి దగ్గర అక్రమంగా తీసుకున్నా, అడగకుండా ఏది తీసుకున్నా, ఇతరులు ఏది ఆశించినా ప్రతిదీ నువ్వు లెక్క అప్పచెప్పబడతావు. ఆ రైల్వే ఎంప్లాయీ కూడా చూడండి అనుకున్నాడు, నేను నైట్ పూట చేస్తుంది ఊరు చూడలేడు కదా, కొద్ది స్థలం ఆకున్నాడు. చూడండి లక్షలు ఉన్నాయండి ఆయన దగ్గర. ఆడగాతే ఇంకో చోట కొనుక్కోవచ్చు స్థలం. కానీ ఆ కొద్దిగా ఆశించినందుకు ఏమైపోయాడు? సస్పెండ్ అయ్యాడు. చుట్టుపక్కల మనుషులందరూ ఏలన అవమానం. వీడి దగ్గర 2 లక్షలు ఉంచుకొని ఏంది వీడు ఎట్లా కక్కుర్తిగా ఉన్నాడని నిందలు అనేకమైన మాట్లాడించుకున్నాడు. యావు రాజు కూడా తన దగ్గర అందాస్తున్నా కానీ ఆ తోట కోసం ఆశపడి ఏమైపోయాడంట? దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఏమని? ఇదిగో నువ్వు ఏ విధంగా అయితే నాబోతు యొక్క రక్తాన్ని ఆ స్థలంలో కుక్కలు నాకిని, అదే రీతిగా నీ యొక్క రక్తాన్ని కూడా ఏం చేస్తాయంట? కుక్కలు. చూడండి ఆ ఒక్క తోట కోసం ఏం చేయబడ్డాడండి ఆహాబు? ఏం చేయబడ్డాడు చెప్పండి? చంపేయబడ్డా లేదా? చంపేశారని నాబోతుని. చూడండి ఏం చేయబడ్డాడంటే ఆయన యుద్ధం చేస్తున్న సమయంలో, అతను చూడండి చనిపోయిన సమయంలో అతని రథములు చూడండి ఆ సముద్రం చూడండి నది వద్దకు వెళ్ళినప్పుడు ఏమైందంట? మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 37వ వచనం చదువుకున్నట్లయితే, ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతి పెట్టబడెను. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను పొలంలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తము నాకెను. ఏమైందంటండి? షోమ్రోను పట్టణంలో అంట చూడండి పొలంలోనంట ఆ రథాన్ని కడుగుతున్న సమయంలో యెహోవా చెప్పినట్టుగా కుక్కలు వచ్చి అతని రక్తాన్ని, ఎవరు రక్తానండి? ఆహాబు యొక్క రక్తాన్ని. నువ్వే రీతిగా ఎదుటి వ్యక్తికి తప్పు చేస్తావో, ఎదుటి వ్యక్తిని ఏ రీతిగా అయితే నువ్వు గాయపరుస్తావో నీకు కూడా అలాంటి గాయం జరిగింది. నువ్వు అతను మోసం చేస్తే నీకు మోసం వచ్చింది, నువ్వు అతనికి అబద్ధం చేస్తే నీకు అబద్ధం వచ్చింది, నువ్వు అతని దగ్గర అక్రమంగా లాక్కుంటే అక్రమం వచ్చింది, నువ్వు అతని మీద దౌర్జన్యం చేస్తే నీకు దౌర్జన్యం వచ్చింది, నువ్వు అతను మోసం చేస్తే నీకు మోసం వచ్చింది, నువ్వు అతని అక్రమ సంబంధం పెట్టుకుని నీకు అక్రమ సంబంధం వచ్చింది. నువ్వు ఎదుటి వ్యక్తికి ఏ తప్పు చేస్తావో అదే తప్పు మరలా తిరిగి నీకు వచ్చింది. అందుకని వాక్యం ఏం చెబుతుంది? నువ్వే ఎత్తున విధితే అదే పంట. చూడండి అన్యాయంగా నాబోతుని చంపినందుకు ఉన్నటువంటి మనుషుల్ని ఎవరు నా పక్షాన ఉందని పిలిచినప్పుడు 3 వచ్చారంట. నా 3ని కలిపి ఆ యజమాని కింద పడవేయమనగానే ఆ కిటికీలో నుంచి ఆ అంతఃపురంలో నుంచి కింద పడిందంట. కొండ భాగాన్ని పడగానే ఏమైపోయిందంట? తన రక్తం గోడ మీద చెందిందంట, ముక్కలైందంట. చూడండి గుర్రాలు పెట్టి ఆ యజమాని తొక్కిచ్చేదంట. ఏ భాగం మిగిలిందంట? కపాలం. ఏం మిగిలిందంటండి? పాదాలు, అరచేతులు. అంటే తలకాయి, చేతులు, అరచేతులు మిగిలింది. బాడీ ఏమి మిగల. మొత్తం ఏందని అంట? కుక్కలు తిని. కాబట్టి మనం ఇతరులకు ఏ తప్పు, ఏ హాని, ఏ చెడు కూడా మనం చేయకూడదు. మనం ఎప్పుడైతే ఇతరులకి చెడు చేస్తామో అదే చెడు మనకు వచ్చింది. మనం కదా చెప్పండి. కాబట్టి నువ్వేం చేయకూడదు? ఇతరులకి ఆక్రమణ చేయకూడదు, ఏ చెడు చేయకూడదు, ఏ అన్యాయం చేయకూడదు. యెజబెలు ఏ విధంగా అయితే అతను చంపిందో, ఏ విధంగా అయితే అన్యాయంగా రాళ్ళబెట్టి కొట్టి చంపిందో, అలాగే ఏం కూడా అన్యాయంగా చెప్పండి. ఒక రాజకుమార్తెను అలా ఎవడని చంపుతాడండి? నెట్టగానే కింద పడిందంట, శరీరం ముక్కలైందంట, రక్తం గోలజిందంట, గుర్రాలు వచ్చి తన శరీర భాగాన్ని తొక్కి చంపినాయంట, చిన్నాభిన్నం చేసినాయంట. కుక్కలు తినేస్తే కాళ్ళు చేతులు తలకాయ తప్పితే ఏమి లేదండి. కాబట్టి నువ్వు ఎవరికి అన్యాయం చేయవద్దు. చేయొచ్చా? నువ్వు ఎవరికి అన్యాయం చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఎవరికైతే అన్యాయం చేస్తావు మరలా తిరిగి అన్యాయమే నీకు వచ్చింది. నువ్వు ఎవరికి చెడు చేస్తావు మరలా తిరిగి నీకు ఆ చెడు వచ్చింది. కాబట్టి
ఎప్పటికైనా నువ్వేం చేయాలి? నీ ఇరుగు పొరుగు వాడిని ప్రేమించాలని. వాడికి వచ్చే ఆస్తిలో అడుగు, వాడికి వచ్చిన ధనాన్ని చూసి నువ్వు అసూయ పడకూడదు. అది నాకు కావాలని అక్రమంగా సంపాదించుకోవద్దు. వాడి భార్యను కానీ, వారి పని వారిని కానీ, వారి ఆస్తిని కానీ దేన్ని నువ్వు ఆశించకూడదు. ప్రియమైన సహోదరి సోదరులు, అలా ఆశించి యెజబేలు ఆహాబు ఇద్దరు నాశనం అయిపోయారు. మరొక రాజు చూడండి, తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, తన కుటుంబం మొత్తం అలాగే చచ్చిపోయింది. కాబట్టి నువ్వు ఏం చేయకూడదంట, ఒక అతను ఇలాగే ఒక ఊర్లో ఒక బలహీనత వచ్చాడండి ప్రార్థనకి. ఆ బలహీనత ఏంటంటే కుక్కరిసినట్టు అర్థం, కుక్కలాగా అంటే అంతేనండి. అన్నం తినట్లేదు, నీళ్ళు తాగట్లేదండి. కుక్క మూలిగి చూశారు, అక్కడ మూలుగుతా ఉన్నాడండి. మూలుగుతా ఉండి దేవుడి మందిరానికి వచ్చి ఏం చెప్తున్నాడు? తన భార్య వచ్చాయా, నా భర్త కుక్క మూలిగినట్టు మూలుగుతున్నాడయ్యా, ఏమీ తినట్లేదయ్యా అని నెల నుంచి ఏం తినట్లేదంట. ఎట్టయిపోయాడు? శరీరం మొత్తం పుషించిపోయిందండి, ఎముకలాగా పడుతున్నాయి. మంచం మీదే, బయటకు రావడం లేదు, ఏం చేయడం లేదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చెప్పాడంటే, ఇతనంట ఒక కుక్క ఉందంట, కొనుక్కున్న కుక్కని కర్ర తీసుకొని తల మీద పెట్టి కొట్టాడంట. కొనుక్కున్న కుక్కని తల మీద కర్ర తీసుకొని కొడితే ఆ కొట్టిన కొట్టుడు గంట కొనుక్కున్న కుక్క లేస్తే దానికి మైండ్ పని చేయక అది అట్టాగి ఏమంటుంది, కుక్క మూలుగుతా ఒక వారానికి చచ్చిపోయిందంట. దేవుడు చెప్పాడు, ఇతను అన్యాయంగా ఆ కుక్కని అది ఏం చేయకుండా దాన్ని కొట్టి చంపాడు కాబట్టి అదే రోగం ఎవరికి వచ్చింది? ఈ మనుషుడికి వచ్చిందని చెబితే చూడండి, ఆ లోపం తెలిసిన తర్వాత కన్నీటితో ప్రార్థన చేశాడండి. నా భార్య సేవకుడయ్యా తెలియజేశాడయ్యా అని కన్నీటితో ప్రార్థన చేసి అతని చేత కూడా ప్రార్థన చేపిస్తే కొన్ని దినాల తర్వాత అతను ఆహారం తినడం మొదలుపెట్టాడు. కొన్ని దినాల తర్వాత ఆ రోగం పోయిందండి ఆ మనుషుల నుంచి. అప్పటి నుంచి ఇంతవరకు ఆ తప్పు చేయలేదండి. కాబట్టి నువ్వు అనుకోవచ్చు, ఏదైనా నేను చచ్చిపోయిన తర్వాత దేవుడు నాకు తీర్పులో తీరుస్తాడు అనుకోవచ్చు. మనం చేసిన అన్యాయం అంటే ఈ భూలోకంలోనే మరలా తీర్చబడుతున్నాడు. నువ్వు చేసిన పాపాలు నీ వల్లనే ఎత్తాడంటాడు. ఏ కీడు ఆనాటికే ప్రియమైన సహోదరి సోదరులకు. కాబట్టి ఎప్పటికైనా నువ్వు ఇతరులకు కీడు చేయడం మానేయాలి. ఇతరుల దగ్గర అక్రమంగా లాక్కోవడం, ఇతరులను ద్వేషించడం, ఇతరుల మీద నిందలేయడం, అవమానం ఇవన్నీ మానుకోవాలి. ఎందుకంటే చూడండి, యెజబేలు ఆహాబు అన్యాయంగా నాబోతు యొక్క ద్రాక్ష తోటను తీసుకొని అతను చంపినందుకు అతనికి ఎలాంటి మరణం వచ్చిందో అంతకంటే ఘోరమైన మరణం వీరికి సంభవించింది. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఇప్పటికైనా నీళ్ళు అలాంటి అక్రమాలు ఉంటే, నీళ్ళు అలాంటి చెడు బుద్ధి ఉంటే, నీళ్ళు అలాంటి చెడు ప్రవర్తన ఉంటే, నీళ్ళు అలాంటి కీడుంటే ఈ దినం వాటిని తీసేసుకొని సత్య మార్గంలో జీవించినట్లయింది. ఈరోజు నీ పాపాన్ని విడిచిపెట్టుకొని దేవుడి మందిరానికి వచ్చి సరి చేసుకున్నట్లయింది, దేవుడు నీ తప్పిదాలనే క్షమిస్తాడు. ఎప్పటికైనా తప్పు సరి చేసుకొని దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నట్లయింది దేవుడు నిన్ను కనికరిస్తాడు, దేవుడు నిన్ను నిలబెడతాడు. కాబట్టి సత్యాన్ని తెలుసుకొని జీవించాలని మనసారా కోరుకుంటూ